పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 4 ఏళ్లు కష్టపడి విడుదలకు సిద్ధం చేసిన సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ నుండి పలు కారణాల వల్ల క్రిష్ తప్పుకోవడంతో రంగంలోకి జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యారు. ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి కథను జూలై 24న ఎట్టకేలకు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దాదాపు 14 సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నిన్న హరిహర వీరమల్లు నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా ఒక వర్గం ఫ్యాన్స్ని భారీగా ఆకట్టుకున్న కాపీ ఆరోపణ కూడా ట్రైలర్పై వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను మాత్రమే కవర్ చేశారని, మిగతా ఆర్టిస్టుల్ని తక్కువగా చూపించారని కూడా కామెంట్స్ చేశారు. అలా మొత్తానికైతే ఈ ట్రైలర్కి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి భారీ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే నిన్న ట్రైలర్ విడుదల చేసిన తర్వాత బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. అయితే ఇక్కడ సాయన్న జీవిత చరిత్రను కల్పిత కథగా మార్చేసి ఇష్టం వచ్చినట్టు తీశారు అని బీసీ సంఘాలు ఆరోపించాయి. తెలంగాణ బంధుక్ ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్ర వక్రీకరిస్తూ చరిత్రలోనే లేని ఒక కల్పిత పాత్ర అయిన హరిహర వీరమల్లు అనే పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇది యావత్ బహుజనుల బీసీల ఆత్మగౌరవానికి అవమానం. మా బహుజన నాయకుడు ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత కథని వినోదం, డబ్బుల కోసం చరిత్రను తప్పుదో పట్టించేలా తీసిన ఈ హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకుంటామంటూ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అసలే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సినిమా యూనిట్కి ఈ కొత్త కష్టాలు ఏంటి అనేది ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.